ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జంతికలండి. ఇవి చేయడం చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ కూడా. ఎలా చేసేలా చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా 2 తవ్వల వరి పిండి అయితే తీసుకున్నానండి. ఇది పొడి పిండే. అందులోని 1 స్పూను వాము, 2 స్పూన్ల నువ్వులు వేసేసుకుంటున్నాను. అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఆయిల్ హీట్ అవనిద్దాం. ఈలోపు మనం ఇందాక తీసుకున్న దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా టేస్ట్ చేయండి. మనకి ఉప్పు ఏదైనా అడ్జస్ట్ అవ్వకపోతే కనుక ఈ ప్లేస్లో మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఉప్పు టేస్ట్ చేసాం కదా, కరెక్ట్గానే సరిపోయింది. నాకైతే అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అదే విధంగా మనం మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా అయితే మన సంక్రాంతి పిండి వంటల్లో జంతికలు అనేవి చాలా సులువండి. ఒక్కళ్ళున్నా కూడా చేసేసుకోవచ్చు. చూసారా, మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా అయితే కలిపేసుకున్నాం కదా. ఇలా కలుపుకోవాలండి. పిండిని మెత్తగా ఉండాలి కొంచెం. ఇప్పుడు మనం జంతికలు వేసుకునే ఇలాంటి మౌల్డ్ అయితే తీసుకుందాం. నేను 5 హోల్స్ ఉన్నవి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అందులోని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి ఒక చిన్న పిండి ముద్ద అయితే తీసుకుందాం. అంటే మన గొట్టానికి సరిపోయే విధమైన పిండినైతే వేసేసుకుందాం. ఇలా పెట్టిన తర్వాత పైన కూడా క్లోజ్ చేసేసి ఈలోపు మన ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి చిన్న పిండి ముద్ద అయితే వేసి చూశానండి. ఆయిల్ బాగానే వేడెక్కింది. ఇప్పుడు ఆ పిండి ముద్దనైతే పక్కకు తీసేసుకుని మనం జంతికైతే వేసేసుకుందాం. చాలా సింపుల్గా అండి. రౌండ్ షేప్ రావాలి కాబట్టి మనం ఒకసారి రౌండ్గా తిప్పి మధ్యలోకి కట్ చేసామంటే నేను చూపిస్తున్న షేప్ అయితే వచ్చేస్తుందండి. వెంటనే టర్న్ చేయొద్దండి. 1 నిమిషం ఆగి టర్న్ చేసుకుంటే మన జంతిక షేప్ అనేది ఎక్కడా పాడవకుండా ఉంటుంది. ఇది కొత్తగా చేసే వాళ్ళ గురించి ఈ చిన్ని టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం అంటే జంతిక వైట్గానే ఉంటుందండి. మనం వరిపిండితో చేస్తున్నాం కాబట్టి మనకి వైట్ కలర్లోనే వస్తాయి జంతికలు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం వల్ల త్వరగా వేగిపోయి కలర్ చేంజ్ అయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. చూసారా, 2 వైపులా కూడా ఇందాక ఎక్కువ నొరగొచ్చింది, ఇప్పుడు నొరగ అస్సలు లేదు అన్న టైంలోనే మనం జంతికను తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అండి. ఇదే విధంగా మిగతా పిండితో మనం జంతికలు అయితే వేసేసుకుందాం. రౌండ్గా సర్కిల్ చేసి మధ్యలో కట్ చేసామంటే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇది కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. ఇదే విధంగా మిగతా పిండితో జంతికలు అయితే చేసేసుకుందాం అండి. వీటన్నిటిని కూడా ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే దగ్గర నెల్లాళ్ళ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.